అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. ఫిలిప్పీ పత్రిక 3:18. ఎవరు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు? పౌలు ఎవరిని గురించి శిలువకు శత్రువులుగా ఉన్నారని బాధపడి ఏడ్చుచున్నాడు. వీరు క్రీస్తునందు విశ్వాసముంచి రక్షణ పొందినవారే. శిలువ ద్వారా విడుదల, సమాధానం పొందిన విశ్వాసులే. కానీ వారు భూమి మీద ఉన్న వాటిని బట్టి అతిశయించి శ్రమలకు శత్రువులుగా ఉన్నవారు. వారి కడుపే వారి దేవుడుగా కలిగిన ప్రజలు. సిగ్గుపడవలసిన వాటిలో అతిశయపడువారు. భూ సంబంధమైన వాటి అందే మనస్సు ఉంచువారు. మన దీన శరీరము మహిమగల శరీరముగా మార్చే రక్షకుడైన యేసు కొరకు ఎదురుచూచే నిరీక్షణ, మన పౌరస్థితి పరలోకమందున్నదనే నిరీక్షణ లేని వారై ఉన్నారు. ఇట్టివారు ఇహలోక భోగభాగ్యాలు, సుఖస్థితిని ఆశించి శ్రమలకు శత్రువులుగా నడుచుకొని నశించిపోతున్నారు. అయితే మనము ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొనున్నట్లు శ్రమనొందియుండుట మనకు మేలు. క్రీస్తు అడుగుజాడలలో నడిచి క్రీస్తును పోలిన వారముగా, శ్రమలయందు అతిశయించు వారముగా, రక్షకుని కొరకు ఎదురుచూచు వారముగా ఉందుముగాక. ఆమేన్.